అధ్యక్ష సభ్యురాలు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక 2 minutes మాట్లాడుతా అధ్యక్ష. మా హుజరాబాద్ ఒకటే సబ్జెక్ట్ 2 minutes సార్, 2 minutes క్లోజ్ చేసుకుంటాం అన్ని సబ్జెక్ట్స్. 2 subjects 2 minutes క్లోజ్ చేస్తాం. సార్ గౌరవనీయులు సార్ ఒక్క నిమిషం సార్, మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది అధ్యక్ష. దానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది. ఆల్రెడీ 20% వర్క్ అయింది అధ్యక్ష. ఇది ప్రొసీడింగ్ కాపీ. దయచేసి అది కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఒక్కటే నిమిషం అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. మా కమలాపూర్ మండలంలో బస్టాండ్ కట్టినాం అధ్యక్ష. 1,75,00,000 రూపాయలతోని. 1 కోటి రూపాయలు అయిపోతుంది అధ్యక్ష. తనని కూడా రిక్వెస్ట్ చేసిన ఒక్కసారి అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష మా ఉప్పల్లో అధ్యక్ష 45 కోట్ల రూపాయలతోని బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ స్టేట్ ఇష్యూలో అయిపోయింది అధ్యక్ష. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష, ఇప్పటిదాకా ఉన్న బండి సంజయ్ గారు సోకాల్ మంత్రి గారు ఇప్పటిదాకా 2 టర్ములు గెలిపించారు కరీంనగర్లో. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసారు. బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే మీద కట్టాలనో ఆ బ్రిడ్జ్ కట్టాడు అధ్యక్ష. కానీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఓటేసిర్రు. బీజేపీ వాళ్ళకి ఓటేసి ఆయన ఎంపీ గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయకుండా 4 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను క్రికెటర్గా గౌరవనీయుడు క్రికెటర్గా శ్రీధర్ అన్న అడుగుతున్నారు. శ్రీధర్ అన్న గారు కూడా క్రికెటర్గా చాలా ఇష్టం. మన స్టేట్లో అధ్యక్ష 2 ఉమెన్ క్రికెటర్స్ అండర్-19 ఇండియా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. ఒకరి పేరు త్రిష, ఇంకొకరి పేరు ధృతి. అయితే అధ్యక్ష గవర్నమెంట్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది అధ్యక్ష. త్రిష గారికి 1 crore రూపీస్ ఇచ్చిండ్రు. కానీ ధృతికి కేవలం 10 lakhs ఇచ్చారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఇద్దరు 15 మెంబర్ల స్క్వాడ్ టీంలో ఉన్నారు. ఇద్దరికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలి అధ్యక్ష. కాబట్టి మీరు త్రిషాకి ఇచ్చిర్రు, ధృతికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మొన్న మనము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం అధ్యక్ష. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇండియన్ టీంకి 15 స్క్వాడ్లో ఉంటే బీసీసీఐ 3 కోట్లు అందరికి ఇచ్చింది, 15 మందికి 45 కోట్లు ఇచ్చింది. సో ఇక్కడ ప్రభుత్వం త్రిషాకి 1 కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ధృతికి 10 lakhs ఇచ్చింది. దయచేసి తనకు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోండి. వెంకట్రామరెడ్డి గారు